ఇక్కడ కీలకంగా వినిపించే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఫేక్ వీడియోలకు సంబంధించి ఫేక్ సర్క్యులర్లకు సంబంధించి మీరు ఇవాళ అంటే కేటీఆర్ కూడా ఇవాళ మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. అదే కేసులో క్రిషాంక్ని అరెస్ట్ చేసే క్రమంలో కూడా మనం చూస్తున్నాము అక్కడ ఫేక్ సర్క్యులర్లు లేకపోతే వీటన్నిటిని సర్క్యులేట్ చేస్తున్న ఉద్దేశంతో చేసినా సరే గతంలో మీ పార్టీ చాలా కీలకంగా ఈ సోషల్ మీడియాని వాడుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొని చేయడం కానివ్వండి లేకపోతే పెద్ద స్థాయిలో యూట్యూబ్ ఛానల్ని కొనుగోలు చేసి నడిపే ప్రయత్నం చేశారని చెప్పి మీ మీద ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేక ఇవాళ అధికారం పోయిన వెంటనే ఈ తరహా దాడి ఏమైనా మీ మీద మొదలైందా అన్నది ఒక ప్రశ్న. అంటే గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు మీరు ఏమైనా అనుభవిస్తున్నారన్నది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో దానికి ఏం సమాధానం చెప్తారు? మొదట రాజ్ న్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. నాకు అర్థం కాలేదు మీరు మీ స్టేట్మెంట్ పాస్ చేసింది కదా, మేము గతంలో ఏదో తప్పు చేసినాం దానికి ఏదో పాపం వచ్చింది ఆ పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం అనుభవిస్తున్నాం? మేమేం తప్పు చేయలేదే, ఏం తప్పు చేయలే. ఒకటి మాత్రం వాస్తవం, దశాబ్ద కాలంలో ప్రభుత్వంలో కొనసాగినటువంటి సందర్భంగా గొప్పగా పరిపాలన అందించినాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించినాం. ఒకటి వాస్తవము, ఎవరు అవునన్నా కాదన్నా మేము గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి ఇబ్బంది కావచ్చు, లేకపోతే 1, 2 అంటే ప్రజా సంక్షేమాన్ని వీడకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వంలో జరిగిన 1, 2 అవకతవకలు కావచ్చు. అంటే కంటిన్యూస్గా ఒక దశాబ్ద కాలం తర్వాత ప్రజలు కోరినారు మార్పు, అతి తక్కువ మెజార్టీతోని మార్పు కోరుకున్నారు, దాన్ని ఒప్పుకున్నాము. ప్రతిపక్షంలో ఉండడానికి మేము ఇబ్బంది పడటం లేదు. ప్రజాక్షేత్రంలో అంటే ఈరోజు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రతి మనిషిని పలకరించి గడిచిన 4 నెలల పరిపాలన గురించి చెప్పే స్థాయిలో మేము ఉన్నాం. ప్రజా గొంతుకు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలు అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా పెద్దగా అంటే ప్రజలు కానీ లేకపోతే విజ్ఞులు కానీ లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ వేలెత్తి చూపేటువంటి తప్పులు గడిచిన ప్రభుత్వం చేసిందని మాత్రం నేను అనుకోవటం లేదు. అంటే నేను ఎందుకంటానంటే క్రిషాంక్ గతంలో ఇదే సోషల్ మీడియా వింగ్కి కన్వీనర్గా ఉన్నారు, తను చాలా వీడియోలు చేసేవాళ్ళు, మనం అన్నింటినీ చూసాము. సో ఆ ప్రభావం ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేయడమో లేకపోతే ప్రతి విషయంలోనూ తనని కార్నర్ చేసే ప్రయత్నం చేయడం అన్న దాన్ని వరకే చూడాలంటారు దీన్ని? అంతవరకే. ఇప్పుడు అదే డెఫినెట్గా ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనేటివి మరీ ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటాయని మేమైతే ఊహించలేము. ఈ సోషల్ మీడియా గురించి వస్తే మనందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే మొట్టమొదటగా ప్రధాని మోదీ గారు అసలు ఈ సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి ఈ దేశ ప్రధానిగా అయ్యే వరకు ఇప్పుడు అంటే ఈ దేశ ప్రధానిగా ఒక దశాబ్ద కాలం కొనసాగిన మోదీ గారు దీనికి ఆర్జున్. అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో విస్తృత ప్రచారాన్ని చేయగలుగుతాము ఈ సాంఘిక మాధ్యమాల ద్వారా అని నమ్మి దాన్ని జనబాహుల్యంలోకి తీసుకెళ్లి అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దేన్నైనా మార్పింగ్ చేయొచ్చు, దేన్నైనా మనం చూపించచ్చు జనానికి. అక్కడెక్కడో పాజిటివ్ ప్రాపగాండా చేస్తే ఎవరికి నష్టం లేదు కానీ అంటే ఒక్క నిమిషం వినండి. గుజరాత్ లో తెలుగు పేపర్లో ఏదో వచ్చినట్టు సంఘటనలు వస్తూ ఉంటాయి. అసలు భయంకరమైనటువంటి సంఘటనలు తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచి ప్రజలలో భయానక వాతావరణాన్ని సృష్టించగలిగే శక్తి సామర్థ్యాలు సాధించింది భారతీయ జనతా పార్టీ. ఆ తరువాత అరే మనందరం దీన్ని కోల్పోతున్నాం, అసలు దీన్ని ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పింది, దాన్ని మనందరం ఒప్పుకోవాలి. ఏమంటే కత్తి ఏ విధంగానైనా వాడుకోవచ్చు, గృహోపకరణాలకు వాడుకోవచ్చు, నిత్యావసరాలకు వాడుకోవచ్చు, లేకపోతే అసాంఘిక శక్తుల కోసం హత్యలకు దాన్ని కూడా అదే కత్తిని కూడా వాడుకోవచ్చు. అట్లా సోషల్ మీడియాని పాజిటివ్గా, అంతర్జాలాన్ని ఈ సోషల్ మీడియాను పాజిటివ్గా కాకుండా దాన్ని నెగిటివ్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ రోజు వర్తమానంలో పార్టీలకు అతీతంగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, రాజకీయ నాయకులు కనీస విలువలు మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం పోస్ట్ చేస్తున్నారు, ఎవరి కోసం పోస్ట్ చేస్తున్నారు, అసలు ప్రజలు దీన్ని గమనిస్తలేరా అనేటువంటి దయనీయమైన నీచ స్థాయికి దిగజారిపోయింది. ఎవరు కూడా మినహాయింపు లేదు. అయితే మరి ఆయన ఒక మాట అన్నారు, గ్రామీణ ప్రాంతాలలో అంటే వ్యవసాయ నేపథ్యం ఉండి అక్కడక్కడ పశువులను కాసుకొని కూడా
జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తుల దగ్గర కూడా ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది. మా ఊరు ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు పూర్తిగా గ్రామీణ నేపథ్యమే. నేనేదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన, రెగ్యులర్ గా మాతోని టచ్ లో ఉండేటోళ్ళు వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు వాళ్ళు రోజు కూడా బైకాడికే పోతారు, కలుపుగోళ్ళు చేసుకొని పనులు చేసుకునేటోళ్ళే. వాళ్ళు బ్రహ్మాండంగా విశ్లేషిస్తున్నారు. అసలు ఈ 4 నెలల పరిపాలన, 10 సంవత్సరాల పరిపాలన, దేశంలో జరుగుతున్న రాజకీయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు 100% 100% నిరక్షరాస్యులు. రైట్. అయితే మనం అసలు మీరు అన్నట్టుగా ఆ రెండు వైపులా పదులు ఉన్నప్పుడు ఎవరికి ఏమేమి తెగుతున్నాయని కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఒకసారి సునీత గారు, ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది మనం ఇస్తాం అంటే అది కుదరదు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ నోటీసులు ఇవ్వడాలు, వాళ్ళు మాట్లాడాలు, వీళ్ళు చెప్పడాలు, ఇవన్నీ కూడా అటెన్షన్ గ్రాప్ చేయడాలు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట.